నమస్కారం అండి. ఈసారి వీడియోలో పద్మశ్రీ పిక్చర్స్ వారి మురళీకృష్ణ 62 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకున్న చిత్రం గురించి మాట్లాడదామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రంలో. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద పి. పుల్లయ్య గారు నిర్మించారు. దర్శకత్వంలో వచ్చింది. వి. వెంకటేశ్వర్లు గారు నిర్మాత, పుల్లయ్య గారు దర్శకుడు. సంగీత దర్శకత్వం మాస్టర్ వేణు, ఛాయాగ్రహణం మాధవ్ బుల్బులే అండి. ఇవి ముఖ్యంగా చిత్ర కళాకారుల విశేషాలు. తర్వాత ఈ చిత్రానికి కథ రాధ గారు అంటే పుల్లయ్య గారి కుమార్తె అందించారు ఈ చిత్రానికి. అదండి విశేషాలు. తర్వాత పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే డాక్టర్ కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు. మురళి జమున గారు ధరించిన పాత్ర పేరు. కల్నల్ భయంకర్ అంటే మురళి తండ్రి పాత్రలో ఎస్వి రంగారావు గారు నటించారు. ఆర్టిస్ట్ లక్ష్మీకాంతం పాత్రలో హర్నాథ్ గారు నటించారు. శ్రీలతగా శారద గారు నటించారు. జమీందార్ రఘురామయ్య పాత్రలో గుమ్మడి గారు, పూర్ణిమ అంటే రఘురామయ్య గారి కుమార్తెగా గీతాంజలి గారు నటించారు. అవి ఈ చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల విశేషాలు. తర్వాత చిత్ర కథ చూసుకుంటే అపార్థాల వల్ల జరిగే అనర్థాలు, పర్యవసనాలు ఈ చిత్రం కథాంశం. మురళి అంటే జమున గారి పాత్ర రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భయంకర్ గారి గారాల పట్టి. ఆమె కృష్ణ అనే డాక్టర్ పరస్పరం ప్రేమించుకుంటారు. వారిద్దరికీ వివాహం కూడా నిశ్చయమవుతుంది. ఆమె స్నేహితురాలు లత అంటే శారద పాత్ర మేనమామ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఒక చిత్రలేఖ ప్రదర్శనలో మురళి లక్ష్మీకాంతం అనే చిత్రకారునిగా భ్రమించి కలం స్నేహం సాగిస్తుంది. తర్వాత అతడు పురుషుడని తెలిసిన తర్వాత కూడా స్నేహితురాలికి అతన్ని చెరువు చేసే ఉద్దేశంతో కలం స్నేహం సాగిస్తుంది లక్ష్మీకాంతంతో మురళి. అయితే వివాహమైన తర్వాత డాక్టర్ కృష్ణ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం కలకత్తా వెళ్తాడు. అక్కడ ఆయనకి లక్ష్మీకాంతం చిన్నప్పటి స్నేహితుడు కలుస్తాడు. ఆ లక్ష్మీకాంతం తను మురళి అనే ఆమెతో కలం స్నేహం చేస్తున్నానని, ఆమెను తను ప్రేమిస్తున్నానని, ఆమె కూడా తనని ప్రేమిస్తున్నాదని చెప్తాడు. అది తెలిసిన తర్వాత కృష్ణ తిరిగి ఇంటికి వచ్చిన సమయానికి మురళి లక్ష్మీకాంతానికి లెటర్ రాస్తూ ఉంటుందన్నమాట. అది చూసి అతడు ఆమెను వదిలి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళి ఒక మారుమూల ప్రాంతంలో వైద్య సహకారం అందిస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడ వివాహ సమయంలో వరుడు మరణించడం వల్ల అభాగ్యురాలిగా ముద్ర వేయించుకున్న యువతి గీతాంజలి. ఆమె ఆమె తండ్రి గుమ్మడి. అదే చెప్పుకున్నాం కదా! రఘురామయ్య పాత్ర. అయితే ఆమెను కొంచెం గీతాంజలి పాత్ర కొంచెం చే చే తే తేరుకున్న తర్వాత ఆమె తండ్రి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కృష్ణకి ఆమెను వివాహం చేస్తే బావుంటుంది కదా! అనుకుంటాడు. కానీ ఈలోగా ఏమవుతుందంటే లక్ష్మీకాంతం లతని వివాహం చేసుకుంటాడు. తర్వాత తండ్రి మరణిస్తాడు మురళికి. ఆ సమయంలో ఆమె కూడా మళ్ళీ డాక్టర్ కృష్ణ ఉన్న గ్రామానికే చేరుకుంటుందనమాట. అక్కడి నుంచి అపార్థాలన్నీ తొలగి మురళీ, కృష్ణ మళ్ళీ ఎలా కలిసారు అన్నది మిగిలిన కథాంశం అండి. ఇది ఈ చిత్రంలోని విశేషాలు. చిత్రం కథ అంతా బావుంటుంది కానీ, చిత్రం ఎందుకో అస్సలు ఆడలేదు. పద్మశ్రీ వారికి ఫ్లాప్ చిత్రంగా మిగిలింది ఈ చిత్రం కూడా. కానీ ఈ చిత్రంలో పాటలన్నీ విపరీతమైన సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచాయి. మాస్టర్ వేణు గారి సంగీతం ఈ చిత్రానికి ఒక పెద్ద అసెట్‌గా నిలిచిందండి. అందులో ముఖ్యంగా పాటలు 'ఊ అను ఊ అను అవునను అవునను' తర్వాత 'ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా' ఏమని ఏమని అనుకుంటున్నావు ఇంకోటి. తర్వాత 'కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను' ఈ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అండి. మొత్తం 7 పాటలున్నాయి సినిమాలో. 7 పాటలు కూడా హిట్సే. సంగీతపరంగా పాటలన్నీ హిట్ అయ్యాయి ఈ సినిమా. సంగీతపరంగా హిట్టే కానీ కమర్షియల్‌గా చిత్రం ఫ్లాప్‌గా నిలిచిందండి. అది 62 సంవత్సరాల పద్మశ్రీ పిక్చర్స్ వారి మురళీకృష్ణ సినిమా విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్రం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.